అందరికీ నమస్కారం. దేశానికి వెన్నెముకైన అన్నదాతకు మనం అండగా ఉంటూ వారందరూ సుఖంగా ఉండేలా చర్యలు తీసుకుంటే మన సమాజం, దేశం సుభిక్షంగా అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో భాగంగా రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడంతో రాష్ట్రంలో అన్నదాతలు ఆనందంగా ఉండడమే కాకుండా వ్యవసాయం దండుగ కాదు, ఒక పండుగ అనే వాతావరణం నెలకొనడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితుల్లో అన్ని రంగాల్లో వాళ్ళ వ్యవసాయం కూడా భారీ ఖర్చుతో కూడుకోవడంతో పంట వేసేందుకు రైతులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న సాగుకు సరిపోని పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం కష్టమనే నిరాశ నిస్పృహలకు లోనవుతున్నటువంటి రైతులకు అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం ప్రభుత్వం నగదు రూపంలో అందజేస్తుండడంతో అన్నదాతలు పొలంబాట పడుతున్నారు. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు పేరుతో ప్రారంభమైనటువంటి పంట పెట్టుబడి సాయం పరంపర ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసాగా కొనసాగడం జరుగుతుంది. సర్కారులు మారినా, ప్రభుత్వ విధానాలు మారినా రైతులకు పెట్టుబడిగా సాయం అందడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక భారమైన రైతులకు ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి రైతు రుణమాఫీ, సన్నాలకు బోనస్ అమలు చేసి ఇప్పుడు రైతు భరోసా కూడా అందించింది. రైతు భరోసా పథకంపై లోతైన అధ్యయనం చేసినటువంటి ప్రభుత్వం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, ప్రజాధనం పక్కదారి పట్టకుండా కీలక చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకానికి సంబంధించి జీవో నెంబర్ 231 జారీ చేసిన అది కట్టుదిట్టంగా అమలు చేయకుండా సాగు చేయని భూములకు కూడా నగదు చెల్లించడంతో 21,000 కోట్ల రూపాయలకు పైగా దుర్వినియోగమైందనే వార్తలున్నాయి. బడా భూ యజమానులకు చెందినటువంటి సాగులో లేనటువంటి భూములకు, మైనింగ్ భూములకు, రియల్ ఎస్టేట్ భూములకు, వ్యవసాయానికి యోగ్యం కానటువంటి భూములకు కూడా రైతు బంధు పేరుతో నగదు చెల్లించడంతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగమైందనే విమర్శలు ఉన్నాయి. రైతు బంధులో జరిగినటువంటి లోటుపాట్లను సరిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను అందించాలనే లక్ష్యంతో ప్రస్తుతం భారీగా దిద్దుబాటు చర్యలను తీసుకుంది. రైతు భరోసా పథకం విధి విధానాలను రూపొందించడానికి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు సమావేశాలు నిర్వహించి అన్ని వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించారు. వీటిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించడంతో ప్రజాధనం సద్వినియోగం కావడం జరిగింది. తెలంగాణలో అమలు చేసినటువంటి రైతు బంధు, రైతు భరోసా పథకాల మధ్య వ్యత్యాసాలు కీలకమైనటువంటిది నగదును పెంచడం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరానికి 10,000 రూపాయలు చెల్లిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2,000 రూపాయలను పెంచి రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలను చెల్లించింది. రైతు భరోసా పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ పథకం కింద కేవలం 9 రోజుల్లోనే 8,744.13 కోట్ల రూపాయలను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందిస్తున్నటువంటి పథకాలకు సంబంధించి గత 10 సంవత్సరాల వివరాలను సమీక్షిస్తే 2025 జూన్లో విడుదల చేసినటువంటి రైతు భరోసాలో పలు రికార్డులు ఉన్నాయి. రైతు బంధు ప్రారంభంలో 2018లో 128 రోజుల్లో 5,237 కోట్ల రూపాయలను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయగా
ఇప్పుడు రైతు భరోసా ప్రారంభంలో 2025 జూన్లో 9 రోజుల్లోనే అత్యల్ప కాలంలో 8,000 కోట్ల రూపాయలకు పైగా అత్యధికమైనటువంటి నగదును చెల్లించింది. గతంలో 2020 జూన్లో రైతు బంధు చెల్లించడానికి అత్యధికంగా 169 రోజులు తీసుకొని 7,288 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఇప్పుడు రైతు భరోసా ఆ రికార్డులన్నింటినీ తిరగరాసింది. 1 నుండి 15 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములున్నటువంటి 69.40 లక్షల మంది రైతులకు చెందినటువంటి 145.73 లక్షల ఎకరాలకు 8,744.13 కోట్ల రూపాయలను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయడం వ్యవసాయ రంగంలోనే ఇది ఒక కొత్త రికార్డును సృష్టించిందని చెప్పొచ్చు. భూములున్నటువంటి యజమానులకే కాకుండా భూములు లేని రైతులకు కూడా భరోసా కల్పించేలా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రభుత్వం వారికి ఏడాదికి 12,000 రూపాయలను చెల్లిస్తూ దేశంలోనే రైతు కూలీలకు సాయం అందించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రైతు భరోసా కంటే ముందుగానే మరో ఆర్థిక భారమైనటువంటి రైతు రుణమాఫీ పథకాన్ని కూడా పూర్తి చేసింది. 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాన్ని మాఫీ చేస్తామని ఎన్నికల ముందు వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించినటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 25 లక్షల మందికి పైగా రైతులకు చెందినటువంటి 21,000 కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా చెప్పొచ్చు. అంతేకాక రాష్ట్రంలో వరి సాగును ముఖ్యంగా సన్నాలను పెంచేందుకు రైతులకు ప్రోత్సాహకరంగా మద్దతు ధరకు అనుగుణంగా 500 రూపాయల బోనస్ కూడా చెల్లించడంతో రైతులు సన్నవరిని పెద్ద ఎత్తున సాగు చేశారు. వరి బోనస్ కింద తెలంగాణ రైతులు 1,199 కోట్ల రూపాయలను లబ్ధి పొందారు. 29,562 కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో 275 లక్షల టన్నులకు చేరింది. దేశంలోనే అత్యధిక బియ్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. రైతు సంక్షేమంలో భాగంగా రైతు బీమా పథకాన్ని 42.16 లక్షల మంది రైతులకు ప్రభుత్వం బీమా అందించింది. ఇందిరాగిరి వికాస పథకం కింద 2.1 లక్షల గిరిజన రైతులకు సోలార్ విద్యుత్తో కూడినటువంటి పంపు సెట్లను, స్ప్రింక్లర్లు, డ్రిప్ వంటి 282 కోట్ల రూపాయల విలువ గల పరికరాలను 40,000కు పైగా రైతులకు అందించడం జరిగింది. వెదురు, అవకాడో, ఆయిల్ పామ్ సాగులో కూడా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. గతంలో గెలల ధర టన్నుకు 12,534 రూపాయలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో ఇప్పుడు 18,748 రూపాయలకు పెరిగింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ధరణి పోర్టల్తో భూ యజమానులు అనేక సమస్యలు ఎదుర్కొన్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి ప్రవేశపెట్టడంతో అన్నదాతలకు మేలు జరిగింది. తెలంగాణలో అకాల వర్షాలతో గతంలో జరిగిన నష్టంపై కేంద్రం సకాలంలో స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని అన్నదాతలను ఆదుకుంది. 2025 మార్చి ఏప్రిల్లో సుమారు 6,000 ఎకరాల్లో పంట నష్టం జరగగా కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం 40,000 మందికి పైగా రైతులను ఆదుకుంటూ 51 కోట్ల రూపాయలకు పైగా రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసి ఆదుకుంది. ప్రభుత్వం అందిస్తున్నటువంటి వ్యవసాయం రైతుల్లో భరోసా కలిగించి రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగు పెరగాలని, అన్నదాతలకు అండగా నిలిచేలా ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణ రైతు దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ 2004లో ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తుండడంతో
అన్నదాతలకు గొప్ప ఉపశమనం కలుగుతోంది. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాలో భాగంగా ప్రభుత్వం నెలకి 900 కోట్ల రూపాయల చొప్పున రైతుల యొక్క పక్షాన చెల్లిస్తోంది. చివరి పంట వరకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.